వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం బైనపల్లి యువజన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27వ తారీఖు నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 27వ తేదీన ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులర్పించి ఈ యాత్రను ప్రారంభిస్తారని, అనంతరం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఉంటుందని, యువత కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ గంగిరెడ్డి, జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ ప్రణీత్, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ యూత్ ప్రెసిడెంట్ పి శ్రీకాంత్ రెడ్డి, యూత్ మెంబర్ జి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ నాగిరెడ్డి, రవికుమార్ రెడ్డి, ఏ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లాలో పులివెందులలో మెడికల్ కాలేజ్ ఒకటి కూడా రీసెంట్ గా ఓపెన్ చేశారు. దానికి కూడా 300 మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు. దానికి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వదిలినారు. కాబట్టి మన యువతకు ఎంత కావాలో ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా కల్పించినారు. ఇంకొక విషయం ఏంటంటే కొప్పర్తిలో కూడా మనకు 5,000 ఎకరాలు కొప్పర్తిలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొని వచ్చినారు. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా సిపి ప్లస్ ఒక కెమెరాస్, ల్యాప్టాప్ తయారు చేసేది మన ఏసియాలోనే రెండవ స్థానంలో ఉంది ఈ ఎక్స్పోర్ట్ చేయడంలో. కాబట్టి ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం, కొప్పర్తి చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం కూడా ఎంతో డెవలప్ చెందింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనకు 665 సచివాలయాలు మన కడప జిల్లాలో 660 సచివాలయాలు తీసుకొని వచ్చినారు. వాటిని కంప్లీట్ చేసినారు. 5,516 మంది సచివాలయం ద్వారా డైరెక్ట్ రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా వాళ్ళ యొక్క చుట్టుపక్కల పల్లెల్లోనే ఆ సచివాలయంలో ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే వాళ్ళ ద్వారానే కాకుండా వాలంటీర్ సిస్టమ్ ద్వారా కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడపకు చేరే విధంగా వాలంటీర్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించి వాళ్ళు కూడా లోకల్గా ఉంటూ 5,000 రూపాయలు వాలంటీర్స్కి జీతంగా ఇస్తూ వాళ్ళు కూడా జీవనోపాధి కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇంకా ముఖ్యంగా చెప్పాలి ఏమిటంటే ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఈ బస్సు యాత్రకు మన కడప జిల్లా నుంచి యువజన విభాగం తరపు నుంచి మేమందరం కూడా మద్దతు ప్రకటిస్తూ ఈ జరగబోయే సమావేశంలో 27వ తారీఖు జరిగే బస్సు యాత్రకు